భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాధితుడిని నిందితుడిగా మార్చేశారు, నిందితురాలిని బాధితురాలని కవరింగ్ ఇస్తున్నారు. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయడం అంటే ఇదే. ఇటు డేంజర్ భామ, అటు డైవర్షన్ బాబు కలిసి ఏపీ ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. నారా సమర్పించు వలపు వల, ఇదే ఆ సినిమా టైటిల్. కాదంబరి జత్వాని చుట్టూ కథను తిప్పుతున్నారు. ఆగ మేఘాల మీద ప్రత్యేక విమానంలో ముంబై నుంచి ఆమెను తీసుకొచ్చి 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేసి పోలీసులకిచ్చే కంప్లైంట్ ఎలా రాయాలి, మీడియా ముందు ఏం చెప్పాలి, ఇలా పక్కాగా స్క్రిప్ట్ ఆమె చేతిలో పెట్టి డ్రామా పండించారు. ఇంతకీ ఎవరి కాదంబరి జత్వాని? విద్యాసాగర్ను ఆమె ఎలా ట్రాప్ చేసింది? పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పటి వరకు ఎంత దోచింది? కాదంబరితో బాబు నడిపిస్తున్న పొలిటికల్ కహానీ ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ప్రభుత్వాలకు ఎన్ని ప్రాధాన్యతలైనా ఉండొచ్చు, కానీ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వాలకు తొలి ప్రాధాన్యత కావాలి. అలా కాదని రాష్ట్రంలో సమస్యలు గాలి కుదిరి అందరినీ డైవర్ట్ చేయడానికి దిక్కుమాలిన పాలిటిక్స్ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. గత 4-5 రోజుల నుంచి ఒక ముంబై నటికి సంబంధించిన వార్తలను మన ఎల్లో మీడియా వేడిగా వండి వారుస్తోంది. ఎంతో మంది రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు, బ్యూరోక్రాట్లను బ్లాక్మెయిల్ చేసే బాలీవుడ్ నటికి అర్జెంటుగా న్యాయం చేసేయాలంటూ ఆమెను ప్రత్యేక విమానంలో తెచ్చి మరీ డ్రామా నడిపించారు. అదే సమయంలో అటు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వందలాది మంది విద్యార్థినుల జీవితాలతో ఆడుకునే దారుణం జరిగితే ఆ ఘటన ప్రభుత్వానికి లీస్ట్ ప్రయారిటీ. అంతకుముందు ముచ్చుమరిలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఇప్పటికీ ఆ మృతదేహం దొరకలేదు. ఆ ఘటన ప్రభుత్వానికి లీస్ట్ ప్రయారిటీ. నంద్యాల జిల్లాలో మతిస్థిమితం లేని 16 ఏళ్ల బాలికపై 3 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రభుత్వానికి లీస్ట్ ప్రయారిటీ. అసలు కాలేజీల్లో ఏం జరుగుతోంది? రాష్ట్రం ఎటుపోతోంది? ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులంటూ బెదిరింపులేంటి? ఎవరిని రక్షించడానికి ఇదంతా చేస్తున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. అనుమానించిందే జరిగింది. ఈవీఎంల గోల్మాల్ నిజమని తేలిపోయింది. ఎంత బలంగా చెబుతున్నారు? దీనికి సాక్ష్యాలు ఆధారాలు ఏవి అంటారా? దీనికి ప్రత్యేకంగా సాక్ష్యాలు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. ఈసీ తీరు గమనిస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. ఈవీఎంల వెరిఫికేషన్ విషయంలో మొదటి నుంచి ఈసీ ఆడిన నాటకాలు చూస్తే విషయం మరింత స్పష్టంగా అర్థమైపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి ఈసీ ఎవరికో లబ్ధి చేకూర్చాలని చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమైపోతుంది. వీవీప్యాట్ స్లిప్ స్మాష్ చేసి ఈవీఎంలలో డేటాను మటాష్ చేసి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంటే తెల్లమొహం వేస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఆధారాలతో పనేముంది సార్? అసలు ఈవీఎంలలో డేటాను ఎందుకు డిలీట్ చేశారు? వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకు తగలబెట్టారు? సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టడం లేదు? ఫామ్ 20 ఇప్పటి వరకు ఎందుకు అప్లోడ్ చేయలేదు? ఈసీ అధికారులను వెనుకుండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరు? తేల్చేద్దాం గన్ షాట్గా.